Good morning viewers, welcome to కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్. ఈ వీడియోకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఈ వీడియో 809 వీడియో and it is the last video I am uploading in regard to English short hand classes. ఇక ముందు 810 వీడియో నుంచి తెలుగు షార్ట్ హ్యాండ్ క్లాసెస్ స్టార్ట్ చేశాను. ఎవరైతే తెలుగు షార్ట్ హ్యాండ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు నేర్చుకోవచ్చు. ఈ తెలుగు షార్ట్ హ్యాండ్ గురించి నేను కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేసే ముందు ఈ 809 వీడియోస్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ వీడియోస్ చేశాను. అవన్నీ కూడా నా ఛానల్లో ప్లేలిస్టులు కనుక క్లిక్ చేసినట్టయితే మీకు వస్తాయి. కాబట్టి ఇంతవరకు ఏవైతే 809 వీడియోస్ ఉన్నాయో మరి ఇవన్నీ కూడా చూడండి. ఇప్పుడు మీకు ఏ వీడియోస్ ఎన్నెన్ని చేశానన్నది మీకు చూపిస్తాను. చూడండి బోర్డు మీద. నేను చేసినటువంటి మొత్తం 809 వీడియోలు మీకు స్ప్లిటప్ అక్కడ ఇస్తున్నాను. తెలుగు వెర్షన్లో ఇన్స్ట్రక్టర్ కోర్స్ ఏదైతే ఉందో 169 వీడియోస్ చేయడం జరిగింది. అలాగే అదే సేమ్ ఇంగ్లీష్ వెర్షన్లో 83 వీడియోస్ చెప్పాను. అలాగే 40 స్పీడు, 50 స్పీడు, 60, 64, 68, 72, 76 ఈ స్పీడ్లో 165 స్పీడ్లు చేశాను. 80 స్పీడ్స్, 80 వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్స్ 170 చేశాను. ఈ ఫిగర్ చాలా మ్యాక్సిమం. అలాగే 84, 88 స్పీడ్స్ 20 చేయడం జరిగింది. అలాగే 90 వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్స్ 36, 100 8, అలాగే 120 స్పీడ్స్ 99 చేయడం జరిగింది. అలాగే లీగల్ స్పీడ్స్ అంటే జ్యుడిషియరీ 34 చేశాను. అలాగే 130, 140, 150 స్పీడ్స్ 65 చేశాను. మరి అలాగే సలహాలు సూచనలు 17 వీడియోస్ చేశాను. షార్ట్ కట్స్ 12 వీడియో చేయడం జరిగింది. అలాగే లోయర్ గ్రేడ్కి థియరీ పేపర్ ఉంటుంది కదా, ఆ థియరీ పేపరు మరి ఓల్డ్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను వీడియోలో పెట్టాను మీకు అందుబాటులో ఉండటం కోసం. అలాగే ఆ థియరీ పేపర్స్ కొన్ని ఆన్సర్స్ చేసి పెట్టాను. మొత్తం 9 వీడియోస్ దాని మీద చేయడం జరిగింది. అలాగే అడ్వాన్స్డ్ ఫ్రేజోగ్రఫీ ఏదైతే 7 సెక్షన్స్ ఉన్నాయో దాని మీద నేను 23 వీడియోస్ చేయడం జరిగింది. అలాగే పొలిటికల్ ఫ్రేజెస్, బ్యాంకింగ్ ఫ్రేజెస్, బిజినెస్ ఫ్రేజెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, అవి 20 వీడియోస్ చేయడం జరిగింది. అలాగే వీడియోస్ ఆన్ రివిజన్ 22 వీడియోస్. ఇది చాలా ఇంపార్టెంట్. అవుట్లైన్స్ మర్చిపోకుండా ఉండడం కోసం గ్రామలాగ్స్ కానీ, స్పెషల్ కాంట్రాక్షన్స్ కానీ, అడ్వాన్స్డ్ ఫ్రేజోగ్రఫీ కానీ, అలాగే స్పెషల్ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ కానీ మర్చిపోకుండా ఉండటం కోసం ఈ వీడియోస్ కనుక మీరు తరచూ చేస్తూ ఉంటే డిక్టేషన్ తీసుకుంటూ ఉంటే చాలా ఉపయోగం అవుతుంది. అలాగే లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ గ్రామర్ మీద, ఇంగ్లీష్ గ్రామర్ మీద నేను ఒక 24 వీడియోలు చేశాను. ఇంగ్లీష్ గ్రామర్లో మీకు నౌన్ అంటే ఏంటి, వెర్బ్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటి, ఇవల్ల చెప్పుకుంటూ పోతూ నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది ముఖ్యంగా ఆర్టికల్స్ మీద. యాన్ ఎప్పుడు ఉపయోగిస్తారు, యాన్ ఎప్పుడు ఉపయోగిస్తారు. మనం ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ వీడియోలు కూడా చూడండి. ఓకేనా? మరి చూశారు కదా, 809కి స్ప్లిట్ అప్ ఇచ్చాను నేను అక్కడ. తర్వాత ఈ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ ఇంతవరకు నేను చేసినటువంటి వీడియోస్ గురించి కానీ, అలాగే ఆన్లైన్ క్లాసెస్ గురించి కానీ ఒక చిన్న వివరణ ఇస్తాను. నేను గడిచిన 3 ఇయర్స్ నుంచి నేను వీడియోస్ చేస్తున్నాను. ఒక లాస్ట్ 2023 ఆగస్టు నుంచి ఆన్లైన్ క్లాసెస్ కూడా నేను స్టార్ట్ చేశాను. మంచి స్పందన వచ్చింది ఆన్లైన్ క్లాసెస్కి. అలాగే మన వీడియోస్ కూడా మంచి స్పందన వచ్చింది. దగ్గర 1400 గంటలు వాచింగ్ అవర్స్ వచ్చాయి. చాలా సంతోషంగా ఉంది. అట్ ద సేమ్ టైం నా దగ్గర నేర్చుకున్నటువంటి ఆన్లైన్ క్లాసెస్ కానీ, అలాగే యూట్యూబ్ చూసి నేర్చుకున్నటువంటి స్టూడెంట్స్ చాలామంది మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది. మరి వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ వీరేష్ గౌడ్, అతను 80 పాస్ అయ్యాడు, 100 పాస్ అయ్యాడు. నౌ
ఈజ్ పర్సూయింగ్ 120 స్పీడ్. అతని యొక్క ఫీలింగ్స్ మీతో పంచుకోవాలని చెప్పి ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. Hello everyone, good morning to all. I am Veeresh from Huzunnagar, Suryapet district of Telangana state. Now coming to the topic shorthand. I inform that I took occasional course in intermediate and shorthand is one of the subject. In my intermediate there was no lecturer for shorthand subject. Hence I had approached Prasad on seeing his videos in YouTube the name of Konasima shorthand classes. So I am proud to say that is the Prasad sir who taught me alphabets in shorthand. In this process, sir has given me very good encouragement and he used to clear my doubts on phone. Thus, I took his guidance and could pass 80 speed and also 100 speed one another in a span of 6 months without gap, and I am pursuing 120 speed and I am attend the next exam. He gets the student to make transcription after dictation. He takes every care for the improvement of his students. I sincerely hope that with his untiring guidance, I can surely get through the 120 higher grade exam. Also, my ambition and goal is to pass 200 speed and also to get job in a central government office like Parliament. Thanks for the opportunity to convey my feelings. Yours, Veeresh. అలాగే సునీత, షీఈ్ ఫ్రమ్ మిర్యాలగూడ, నల్గొండ డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్. ఆ అమ్మాయి 120 స్పీడు నా దగ్గర రాస్తుంది. ఆ అమ్మాయి మాటలు కూడా మీరు ఒక్కసారి వినండి. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఐ యామ్ సునీత ఫ్రమ్ మిర్యాలగూడ ఇన్ తెలంగాణ స్టేట్. నేను ప్రసాద్ సార్ దగ్గర ఆన్లైన్లో 120 స్పీడ్ వ్రాస్తున్నాను. నా లక్ష్యం జ్యుడిషియర్లో స్టెనోగ్రాఫ్ అవ్వడం. నాకు ప్రసాద్ సార్ నుంచి మంచి ఎంకరేజ్మెంట్ లభిస్తుంది. స్పీడ్ డిక్టేషన్ ఇచ్చిన తర్వాత టఫ్ వర్డ్స్, అవుట్లైన్స్, అలాగే మీనింగ్స్ కూడా ప్రసాద్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది, హౌ టు ప్రొనౌన్స్ అనే విషయాలు సార్ తరచూ చెప్తూ ఉంటారు. ఇవన్నీ నాకు 120 స్పీడ్ ఈజీగా వ్రాయటానికి ప్లాన్ పాయింట్స్. నేను ఈవెన్ 80 స్పీడ్ వ్రాసే సమయం నుంచి ట్రాన్స్క్రిప్షన్ తప్పనిసరిగా చేసేటిదాన్ని. అదే ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాను. ప్రసాద్ సార్ అంటూ ఉంటారు, నీ అవుట్లైన్స్ ఎంత అందంగా ఉన్నా, అలాగే ఎంత అక్యురేట్గా వ్రాసినా ట్రాన్స్క్రిప్షన్ చేయకపోతే అంతా వేస్ట్ అని. నా ఈ గ్రోత్కి ప్రధాన కారణం ప్రసాద్ సార్ చెప్పిన ఈ సూత్రం. మీరందరూ పై ప్రిన్సిపల్ని పాటిస్తూ షార్ట్ హ్యాండ్లో మంచి గ్రోత్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ సునీత, మిర్యాలగూడ. అలాగే హఫ్రీద్, ఆమె నేటివ్ ప్లేస్ హాలియా, నాగార్జున సాగర్ దగ్గర. ఆ అమ్మాయి కూడా నా దగ్గర 120 స్పీడ్ రాస్తుంది. ఆ అమ్మాయి చెప్పుద్ది, డైలీ మార్నింగ్ 6 నుంచి 7 వరకు ఖచ్చితంగా ఆ అమ్మాయి రివిజన్ చేస్తుందట. ఆ అమ్మాయి అభిప్రాయం ఒక్కసారి మీరు వినండి. I am Afrin from Halia near Nagarjuna Sagar. నేను ప్రసాద్ సార్ దగ్గర 120 స్పీడ్ రాస్తున్నాను. నేను షార్ట్ అండ్ లోయర్ పాస్ అవ్వడానికి ముఖ్య కారణం మా డాడీ ఇచ్చిన ప్రోత్సాహం. ఇంకా చెప్పాలంటే ఆయన ఇచ్చిన ట్రైనింగ్ కూడా అని చెప్పాలి. మా డాడీకి షార్ట్ హ్యాండ్ గురించి తెలిసిన కొద్దిపాటి నాలెడ్జ్తో నేను షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నందుకు ఉపయోగపడింది. మా డాడీ అంటూ ఉంటారు, ప్రాక్టీస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అని. అలాగే ప్రతిరోజు నేను ఉదయం 6 నుంచి కనీసం 1 గంట అంటే 7 వరకు పాత ఎక్సర్సైజులు, అలాగే కాంట్రాక్షన్స్, స్పెషల్ కాంట్రాక్షన్స్, గ్రామలాగ్స్, అడ్వాన్స్ ఫ్రేజియోగ్రఫీ, అలాగే స్పెషల్ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ క్రమం తప్పకుండా రివైజ్ చేస్తూ ఉంటాను. ఆ టైంలో మా డాడీ నా దగ్గరే ఉంటారు. ఇలా క్రమం తప్పకుండా రివిజన్ చేయడం వల్ల నేను స్పీడ్ పెంచుకోవడం చాలా ఈజీ అయ్యింది. అలాగే డైలీ ప్రసాద్ సార్ దగ్గర తీసుకునే డిక్టేషన్తో పాటు యూట్యూబ్ ఛానల్లో ప్రసాద్ సార్ ఇంకా వేరే వాళ్ళ డిక్టేషన్స్ క్రమం తప్పకుండా వ్రాయడం వల్ల కూడా నాకు హయ్యర్ స్పీడ్ వ్రాయడం అనేది చాలా ఈజీ అయ్యింది. మీరు అందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించి రివిజన్ అనేది తప్పక చేయండి. మీ టాలెంట్ పెంచుకోండి. లైఫ్లో తప్పక సెటిల్ అవ్వడానికి ఇది మంచి అవకాశం.
నమస్తే, మీ ఆఫ్రిన్. ఓకే, విన్నారు కదా. అందరికీ కూడా నేను చెప్పేటటువంటిది ఒకే మాట, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. అండ్ ఆఫ్టర్ టేకింగ్ డిక్టేషన్ డోంట్ ఫర్గెట్ టు ట్రాన్స్క్రైబ్ ద సేమ్. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకుని చక్కగా మీరందరూ కూడా మరి ఈ షార్ట్ హ్యాండ్ నేర్చుకుని ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్లో మంచి ఇంప్రూవ్మెంట్ తెచ్చుకుంటారని చెప్పి కోరుకుంటూ, మరి ఇక్కడి నుంచి తెలుగు షార్ట్ హ్యాండ్ నేను స్టార్ట్ చేస్తున్నాను. ఈ తెలుగు షార్ట్ హ్యాండ్ గురించి ఒక 2 మినిట్స్ చెప్పి నేను మరి క్లోజ్ చేస్తాను. ఈ తెలుగు షార్ట్ హ్యాండ్ ఏదైతే ఉందో, ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ స్పీడ్గా వచ్చినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈజీగా నేర్చుకోవచ్చు తెలుగు షార్ట్ హ్యాండ్. ఇంచుమించు తెలుగు షార్ట్ హ్యాండు, ఇంగ్లీష్ షార్ట్ హ్యాండు, అవుట్లైన్స్ అన్నీ కూడా ఒకటే, కాన్సనెంట్స్ అన్నీ ఒకే రకంగా ఉంటాయి. అలాగే ఓవెల్స్, అలాగే ఎక్సర్సైజెస్ అన్నీ కూడా, గ్రామలాగ్స్ అన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి. ఈ తెలుగు షార్ట్ హ్యాండ్ గురించి నేను 810 అంటే దీని తర్వాత వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. తెలుగు షార్ట్ హ్యాండ్ గురించి తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు 810 వీడియో చూడండి. దాంట్లో చాలా క్లియర్గా నేను నేరేట్ చేయడం జరిగింది. ఎవరైనా నేర్చుకోవాలనుకున్నట్టు వాళ్ళు తప్పకుండా నేర్చుకోండి. అలాగే ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ ఆన్లైన్ క్లాసెస్ మార్నింగ్ 6 to 7:30, అలాగే ఈవినింగ్ 6:15 to 7:15 ఉన్నాయి. ఎవరైనా కనుక ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకుంటే నాకు ఫోన్ చేయండి. నా ఫోన్ నెంబర్ 9032346080. స్లాట్లు కనుక ఖాళీగా ఉంటే తప్పకుండా మిమ్మల్ని నా క్లాసెస్లో జాయిన్ చేసుకుంటాను. ఓకే, మరి ఈ వీడియో నచ్చినట్టయితే మీరు తప్పక షేర్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అందరికి కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. అలాగే ఈ వీడియో లైక్ చేయండి. మరి కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్ ఛానల్ని ఇంతకుముందు కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకొక విషయం, ఈ తెలుగు షార్ట్ హ్యాండ్ వీడియోస్ కూడా ఈ ఛానల్లోనే కంటిన్యూ చేస్తున్నా. మరి నెక్స్ట్ 810 వీడియో ఏదైతుందో ఇంట్రడక్షన్, పరిచయం ఉంటుంది. అది చూసినట్టయితే మీకు తెలుగు షార్ట్ హ్యాండ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఓకే, అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్.